ఇక మహిళా మంత్రిగా ఒక దళిత యువతిగా ఒక మహిళగా మీరు మంత్రి పదవి, అది కూడా హోంమంత్రిత్వ శాఖని మీరు సమర్థవంతంగా నడిపించారని మీరు అనుకుంటున్నారా? ఎలాంటి భద్రతని కల్పించారు ముఖ్యంగా మహిళలకి అంటే ఏం చెప్తారు? ఈ రోజున అండి నిజంగా మరి మన ఆంధ్ర రాష్ట్రంలో గతంలో 75 సంవత్సరాలు పైబడిందండి స్వతంత్రం వచ్చి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒకసారి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రుల యొక్క ఒక చరిత్రను ఒకసారి మనం వెనక్కి తిరగేసి చూస్తే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే ఫస్ట్ టైం ఒక మహిళకి హోంశాఖని ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఈ రోజున మన జగనన్న గవర్నమెంట్లో 2019లో గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా మరి ఈ 5 సంవత్సరాల కాలంలో ఇద్దరు దళిత మహిళలు ఈ రాష్ట్రానికి హోంమంత్రులుగా పనిచేయడం జరిగింది జగనన్న ఆధ్వర్యంలో. అంటే తండ్రి కన్నా ఒక 4 అడుగులు ముందుకేసి ఒక దళిత మహిళని ఇంత కీలకమైన శాఖలో మరి కూర్చోబెట్టి వారితో పనులు చేయించడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం అండి. ఎందుకంటే ఏ రోజున కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలించిన దళితులకి అలాంటి రాజ్యాధికారాన్ని ఎప్పుడు ఎవరు ఇచ్చింది లేదు. మొదటిగా దళితులను గుర్తించి గౌరవించి వాళ్ళకి రాజ్యాధికారాన్ని ఇచ్చింది జగనన్న మాత్రమే. ఈ విషయంలో అయితే మరి ఎంత చెప్పినా కూడా అవి మాటలే కానీ చాలా తక్కువ అండి. మేము మాటల్లో చెప్పడం అనేది జగనన్న చేసిన దానికి సరిపోదు, అంత ఎక్కువ చేశారు. ఈ రోజున మరి ఒక హోంమంత్రి స్థానంలో నన్ను కూర్చోబెట్టిన దగ్గర నుండి జగనన్న హోంశాఖలో బోల్డ్ మార్పులు తీసుకొచ్చి, వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి, ముఖ్యంగా మహిళల యొక్క భద్రత పట్ల, చిన్నపిల్లలు యువతల యొక్క భద్రత కల్పించడం కోసం మా పోలీసులు వాళ్ళు కానివ్వండి, చట్టాలు కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగిన తర్వాత మాత్రమే ఉపయోగపడతాయండి. కానీ అసలు ఇబ్బంది కలగకుండానే ముందుగానే మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనే ఆలోచన గతంలో ఎవరికి రాలేదండి. ఫస్ట్ జగనన్న మాత్రమే ఆ విధంగా ఆలోచన చేసి మా మహిళలని, ముఖ్యంగా యువతులని, చిన్నపిల్లల్ని కాపాడడం కోసం ఈ రోజున దిశ యాప్ని తీసుకొచ్చి మరి స్మార్ట్ ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి దాని ద్వారా అంటే ఈ రోజున SOS అది బటన్ నొక్కగానే పోలీసుల యొక్క సహాయంతో మరి మన రాష్ట్రానికి కొంతమంది విదేశీ యువతలు కూడా వచ్చి ఆ యాప్ను ఉపయోగించుకుని వాళ్ళని మరి పోలీసుల సహాయంతో వాళ్ళని రక్షించుకోవడం అనేది ఏం ప్రయోజనం? చట్టం అయితే అవ్వలేదు కదా, అది యాక్ట్గా కింద మారలేదు అనేది లోకేష్ ప్రతి సభలో కూడా విమర్శిస్తూ ఉంటారు. కరెక్టే అండి, మీరు అన్నట్టు దిశ చట్టం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈ రోజున మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, చిన్నపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలంటే ఖచ్చితంగా చట్టం అనేది ఇంకా స్ట్రాంగ్ చేయాలి. ఇది ఈ చట్టంలో ఉన్నాయి, ఈ నిబంధనలు ఉన్నాయి అని వినిన వాళ్ళకి భయం పుట్టాలి, ఆ తప్పు చేయకుండా ఉండడం కోసం అని చెప్పి దిశ బిల్లుని 2 శాసనసభల్లో కూడా మరి శాసనసభలో, శాసన మండలి సభల్లో కూడా ఆమోదం పొందిందండి దిశ బిల్లు. అయితే ఇది కేంద్రానికి వెళ్ళింది. కేంద్రంలో వాళ్ళు స్టడీ చేసిన తర్వాత కొన్ని వాళ్ళు కరెక్ట్ చేయమని వెనక్కి పంపించడం జరిగింది. ఆ వాటికి హోంశాఖ వాళ్ళు మళ్ళీ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళంతా కూడా ఏదో రకంగా జగనన్న మీద, జగనన్న ప్రభుత్వం మీద బురద జల్లాలన్న ఇంటెన్షనే తప్ప ఈ రోజున మహిళల యొక్క భద్రత కోసం ఏదైతే పొందుపరిచారో బిల్లు ఏదైతే కేంద్రంలో పెండింగ్ ఉందో మాట్లాడితే వెళ్ళి మాకు పొత్తులు కావాలని గిరగిరా తిరుగుతూ ఉంటారు కదండి. మరి ఎందుకు ప్రభుత్వానికి సపోర్ట్గా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు వీళ్ళు? కేంద్రంలో మాట్లాడితే నిఘా వర్గాల నుండి మాకు ఎంత సమాచారం ఉంది, అంత సమాచారం ఉందని చెప్పే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదండి? అంటే ఈ రోజున ఈ దిశా బిల్ అనేది చట్ట రూపం దాల్చితే జగనన్నకి బాగా మైలేజ్ వచ్చేస్తుంది. ఈ రోజున జగనన్న ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చిన సంస్కరణల కోసం పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ప్రతిదీ కూడా తెలుసుకుని స్టడీ చేసి వెళ్తున్నారండి.